వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న నీట్ యూజీ పరీక్ష అసమానతలను సృష్టిస్తోందని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అన్నారు. దాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 12వ తరగతి మార్కుల ఆధారంగానే మెడికల్ సీట్లు కేటాయించాలని పునరుద్ఘాటించారు. తమిళనాడులో ద్విభాషా విధానానికే తాము కట్టుబడి ఉన్నట్లు వెల్లడించారు. హిందీ భాషను రుద్దేందుకు కేంద్రం చేసిన ప్రయత్నాలను తాము ఎప్పటికీ అంగీకరించబోమని తేల్చెప్పారు. ఇదే క్రమంలో అవినీతి పరులను వదిలిపెట్టబోమని విజయ్ ఉద్ఘాటించారు. తమిళనాడు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానమిచ్చిన సీఎం విజయ్ కరూరు తొక్కిసలాట ఘటన సహా పలు అంశాలను ప్రస్తావించారు. డీఎంకే పైన విమర్శనాస్త్రాలను సంధించారు. ఎన్నికల ప్రచారం సమయంలో కరూరులో జరిగిన తొక్కిసలాట ఘటన తనను ఎంతో వేదనకు గురిచేసిందని అన్నారు. ఆ బాధ తనను ఎన్నటికీ వదలదని భావోద్వేగానికి గురయ్యారు. అయితే ఆ నెపాన్ని తనపై నెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. రాజకీయాలు ఇంత క్రూరంగా ఉంటాయా అని ప్రశ్నించారు. తాము ఒకే కుటుంబానికి ప్రాధాన్యం ఇవ్వమని పరోక్షంగా డీఎంకే అధినేత స్టాలిన్ ను విజయ్ విమర్శించారు. తమిళనాడులో ప్రతి కుటుంబానికి ప్రాధాన్యత ఇవ్వడమే తమ విధానమని వివరించారు. గత డీఎంకే పాలనలో వివిధ ప్రభుత్వ శాఖల నిధులను పార్టీ ఫండ్స్ పేరుతో పక్కదారి పట్టించారని విజయ్ ఆరోపించారు. వెంటనే డీఎంకే సభ్యులు వెల్లోకి దూసుకొచ్చి నిరసన తెలిపారు. తమ ప్రభుత్వం డీఎంకే దయాదాక్షిణ్యాలపై ఆధారపడి నడుస్తోందన్న ఆరోపణలను విజయ్ కొట్టిపారేశారు. ప్రజల ఆశీస్సులతోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నామని ఆయన స్పష్టం చేశారు. తమకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలకు మంత్రివర్గంలో చోటు కల్పిస్తే డీఎంకేకు ఎందుకు కోపం వస్తోందని ఆయన ప్రశ్నించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా 8 మంది ఎస్సీ, ఎస్టీ సభ్యులకు మంత్రి పదవులు ఇచ్చి సముచిత స్థానం కల్పించామని విజయ్ చెప్పారు. విజయ్ ప్రసంగం కొనసాగిస్తుండగా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. సినిమాటిక్ గెస్చర్ తో విజయ్ తన ప్రసంగాన్ని ముగించారు. ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారన్న సీఎం విజయ్ ఆరోపణలపై ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. అసెంబ్లీ వెలుపల మీడియాతో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి దగ్గర నిజంగానే అవినీతికి సంబంధించిన ఆధారాలు ఉంటే వాటిని సభ ముందు ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలు చేయకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.